పరిస్థితి ఏ విధంగా ఉందో, మనకి ఉచిత పథకాలనేవి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదండి. కాకపోతే ఇవన్నీ ఉచితంగా ఈ బస్సు పెట్టినందుకు ఇదేం లాభం లేదు గానీ, అన్నీ ఈ నిత్యావసర అవసరాలకు వచ్చేటివన్నీ పెరిగిపోతున్నాయి గదా రేట్స్. అవును. మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. కానీ మధ్య తరగతి వాళ్ళదైతే చాలా ప్రాబ్లమ్ ఉంది. ఆయన పైన ఉన్నోళ్ళని చూస్తాడు, కింద ఉన్నోళ్ళని చూస్తే మధ్య తరగతి వాళ్ళని నిత్యావసర వస్తువులు కొనాలంటేనే ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్ అయితుంది. అంటే ఈ ఫ్రీ బస్ బస్ ఒకటి తీసేయాలంటారా? ఉంటే సరిపోతుందా? ఆ! అట్లా అంటే అనేసి. బస్సు ఫ్రీ తీసేస్తే అప్పుడు దినసరి సరుకుల రేట్లు తగ్గుతాయా? చేస్తారని నమ్మకం ఏముంది మేడం? చేస్తారని నమ్మకం అయితే ఏం లేదు. కాకపోతే ఏందంటే ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. హ్మ్. ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇల్లు కిరాయికున్నాం అని ఇందిరమ్మ ఇండ్లు కొట్టేస్తున్నారు. లేని వాళ్ళైతే అద్దెకం పొలాల్లో ఉంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళు చూసి ఇవ్వాల. అంటే సర్వేలు చేస్తున్నారు కదా! సర్వేలలో కూడా ఏముంది అబద్ధాలు అని ఆడుతుండ్రు చెప్పేసి. మేడం. ఇంటి దగ్గర నేను చూసాను ఇప్పుడు. ఆ! ఇండ్లు మాకు ఉన్న ఇండ్లు ఉన్నా కూడా ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కట్టించిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చిన ఇండ్లు వాళ్ళు ఏం చేస్తారు అంటే దాంట్లో మేము కిరాయికుంటున్నాం అని మళ్ళీ రాయించుకుంటున్నారు. హ్మ్. అట్లా ఇప్పుడు 6 పథకాల దాంట్లో ఒకటి ఇచ్చిర్రు కదా ఫాము, దాంట్లో అన్ని టిక్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు సర్వేకి వచ్చి అన్ని చూసి మేము కిరాయికుంటున్నాం, మాకు ఇల్లు కావాలని మళ్ళీ తీసుకుంటాం. ఉన్నోళ్ళకే ఇండ్లు వస్తాయి, లేని వాళ్ళు ఎక్కడ పోతారు? రిజెక్ట్ చేసిరు కదా. రిజెక్టా నిన్నటి వరకు రిజెక్షన్ అయినాయి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు కదా. చెప్తున్నారు కానీ ఇప్పుడు సర్వే అవుతుంది మా ఇంటి దగ్గర. సర్వే అవుతుంటే ఉన్న ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా మాకు కిరాయి ఇల్లు అని రాపించుకుంటున్నారు. అది మరి ఎవరికి లబ్ధిదారులు అవుతారో తెలియదు అట్లా అనేసి.